ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమాన్ని 99 డేస్ యాక్షన్ ప్లాన్ కింద మేము కూడా మున్సిపల్లో ప్రతిరోజు కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంతకుముందు సారాన్నట్టుగానే డిఎఫ్ఓ గారు చెప్పినట్టు కానీ మిగతా సిఐ గారు ఎస్ఐ గారు చెప్పినట్టు అందరూ కూడా మొక్కలను పరిరక్షించుకుంటేనే మన యొక్క మానవ మనుగడ జీవనం కొనసాగుతుంది కనుక ఒక చెట్టును తీసేసిన దగ్గర సారణ చెప్పినట్టు మరో 10 చెట్లు అకామిడేట్ చేస్తేనే మళ్ళీ మనం మన యొక్క ఆయుష్ పెంచుకుంటాం. తల్లిదండ్రులు జన్మనిస్తే పర్యావరణం మనకు పునర్జన్మనిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా చెట్టు ఎంత విలువైనదంటే మన నుంచి మన దగ్గరికి ఎటువంటి చెడు కాలుష్యాన్ని కానివ్వండి మన ఆయుష్ పెంచుతుంది. ప్రతి చెట్ల నుంచి ఔషధ మొక్కలు తయారవుతుంది. మన ఇంటి ముందు మనం ఒక్క మునక్కాయ చెట్లను పెట్టుకుంటాం, అది చింత చెట్టు లాగా పెరుగుతుంది, నీడనిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది కనుక ఇంతకుముందు మనందరం కూడా ఒక కొత్త ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఒక 10 మొక్కలు పెట్టుకోవాలి. మన ఇంట్లో కూడా ప్రతి జన్మదినానికి కేకులని అవి ఇంకా అనేక ఆడంబరాలు చేస్తున్నాం. అలా కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఒక జన్మదినం మన కొడుకులు మనమలు మనమరాలు అయితే ఒక చెట్టు నాటించాలి. ఎంత అవేర్నెస్ కనుక మనం పర్యావరణం మీద నేర్చుకుంటే దాంట్లో భాగస్వామ్యం అయితే మనం రక్షించుకోగలుగుతాం కనుక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమానికి కొంత విజయవంతంగా పాల్గొన్నటువంటి సర్పంచ్లకి ఇక్కడ హాజరైన అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ.